తమ్ముడు విజయ్ చెప్పినట్లుగా తన ఉద్యోగం కోసం ప్రార్థన చేయండి. ఓ మంచి మాట చెప్పాడు. శుక్రవారం ప్రతి ప్రార్థన కూడికలో నా కోసం ప్రార్థన చేశారని తమ్ముడు చెప్పాడు. సంఘం ప్రార్థన చాలా బలమైనది. దేవుడు ఖచ్చితంగా వింటాడు. నమ్మండి, సంఘంగా కలిసి ప్రార్థన చేయండి. ఏ అవసరత ఉన్నా, ఏ సమస్య ఉన్నా సరే సంఘంగా కలిసి ప్రార్థన చేయండి. వ్యక్తి కాదు, సంఘం అనేది చాలా ముఖ్యమైనది. అందరూ వస్తారు అందులోకి, సంఘం అనే మాటలోనికి. అంచేత సంఘము యొక్క ప్రార్థనను మనం ఎన్నడూ చిన్నచూపు చూడకూడదు. అది జ్ఞాపకం ఉంచుకొని సంఘం యొక్క ప్రార్థనకు మనం ప్రాముఖ్యతనివ్వాలి. దేవుని వాక్యం చదువుకుందాం. కీర్తనల గ్రంథంలో నుండి 126వ కీర్తన చదువుకుందాం. 126వ కీర్తన 521వ పేజీ. 126వ కీర్తన మొదటి నుండి చివరి వరకు చదువుకుందాం. యాత్ర కీర్తన. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలకనిన వారి వలె ఉంటిమి. మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానంతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేశానని అన్యజనులు చెప్పుకొనిరి. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోష భరితులమైతిమి. దక్షిణ దేశములో ప్రవాహములు పారునట్లుగా యెహోవా చెరపట్టబడిన మా వారిని రప్పించుము. కన్నీళ్లు విడిచుచు విత్తువారు సంతోష గానముతో పంట కోసెదరు. పిడికడి విత్తనములు చేత పట్టుకుని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోష గానము చేయుచు పనులు మోసుకొని వచ్చును. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 20-21 2 వచనాలు కూడా చదువుకుందాం. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం వచనం 20-21. యెహోవా నా ప్రభువా, నీ దాసుడునైన నన్ను నీవు ఎరిగి ఉన్నావు. నీ వాక్కును బట్టి నీ ఇష్టానుసారముగా ఈ ఘనకార్యములను జరిగించి నీ దాసుడునగు నాకు దీన్ని తెలియజేసితివి. చిన్న ప్రార్థన నేను కూడా చేస్తాను. ప్రభువా, మీ వందనాలు. వల్లూరులో మీ రక్తమిచ్చి సంపాదించిన సంఘాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మరి ఈ సమయంలో ముఖ్యంగా తమ్ముడు విజయ్, వారి కుటుంబ సభ్యులు, సంఘం ఇలాగున కలుసుకొని మీ నామాన్ని స్తుతించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. మరి సహోదరుడు జీవితంలో మీరు చేస్తూ వస్తున్న ప్రతి మేలుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మేమందరం కలిసి మీ నామాన్ని పూజిస్తున్నాం, హెచ్చిస్తున్నాం, ఘనపరుస్తున్నాం. మీ వాక్యమును చదువుకొని ఉన్నాం. మీ వాక్యములో నుండి మా అందరితో ఈ రాత్రి మాట్లాడి మీరు మహిమ పొందుమని మా విమోచకుడు రక్షకుడైన యేసు ప్రభు నామములో స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. 126వ కీర్తనలో కొన్ని గొప్ప కార్యాల గురించి భక్తుడు రాస్తున్నాడు. కీర్తన ఎవరు రాశారో మనకు సరిగా తెలియకపోయినా దేవుడు విడిపించేవాడు అనే సత్యాన్ని చెప్పాడు. ఆ దుఃఖాన్ని ఆనందంగా మార్చేవాడు అనే సత్యాన్ని కూడా చెప్తున్నాడు. కన్నీళ్లను సంతోష గానముగా ప్రభు మార్చేవాడు అని చెప్తున్నాడు. ఏడ్పును సంతోష గానముగా ఆయన చేస్తాడు అని చెప్తున్నాడు. 126వ కీర్తనలో దేవుడు ఒక వ్యక్తి జీవితంలో చేసిన గొప్ప కార్యాలు ప్రజలందరూ తెలుసుకుంటారు అని చెప్తున్నాడు. మనము సంతోష భరితులమైతిమి అని కూడా చెప్తున్నాడు. దుఃఖాన్ని ఆనందంగా మార్చగలిగిన వాడు దేవుడు ఒక్కడే. ఏడ్పును సంతోష గానముగా మార్చగలిగిన వాడు
దేవుడు ఒక్కడే. 5, 6 వచనాలలో చెప్పాడు, కన్నీళ్లతో విత్తేవారు పంటను సంతోషంతో కోస్తారు అని చెప్పాడు. మనకు తెలుసు కదా, ఇప్పుడు కోతలు కోస్తున్నారు. కోత ఆనందంగా కోస్తున్నారంటే అర్థమేంటో తెలుసా? అది విత్తినప్పుడు చాలా కష్టం ఉంటుంది, ప్రయాస ఉంటుంది, బాధ ఉంటుంది, దుఃఖం ఉంటుంది. పంట నా చేతికి ఎట్లా వస్తుందో అన్న ఆలోచన ఉంటుంది. కానీ అక్కడ నుంచి ఇక్కడ వరకు అన్ని సవ్యంగా జరిగించి వస్తూ చివరిలో ఆ చేతికి పంటనిచ్చాడు చూసారా, అప్పుడు ముఖం నిండా నవ్వు ఉంటుంది. అప్పటి వరకు పడిన ప్రయాసంతా మర్చిపోతాం. దేవుని మనం స్తుతిస్తాం. కాబట్టి దుఃఖము అనేది ఎల్లకాలం ఉండేది కాదు. 30వ కీర్తన చూడండి, 5వ వచనంలో ఉన్నది. ఆయన కోపం నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషం కలుగును అని చెప్తున్నాడు. సాయంకాలం వచ్చిన ఏడ్పు సాయంకాలం వరకే. ఒకవేళ ఉంటే రాత్రి కూడా ఉండొచ్చు, కానీ ఉదయాన్ని ఏం కలుగుద్ది? సంతోషం అనేది తప్పక కలుగుతుంది అని దేవుని వాక్యం చెప్తుంది, నేను కాదు, దేవుని వాక్యం చెప్తుంది. అందుకే భక్తుడు అన్నాడు, వారు అనుకుంటున్నారు యెహోవా మన కొరకు గొప్ప కార్యాలు చేశాడు. మరి తమ్ముడు విజయ్ జీవితంలో గొప్ప కార్యాలు చేసింది ఎవరు? దేవుడే. మరి నా జీవితంలో, మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తుంది ఎవరు? దేవుడే. అక్కడే 31వ కీర్తన 19వ వచనం చూడండి, 31:19. నీయందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది, నరుల ఎదుట నిన్ను ఆశ్రయించి వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది అంటున్నాడు. దేవుడు మేళ్ళు దాస్తాడు, దాచి ఏం చేస్తాడు? తగిన సమయంలో మనకిస్తాడు. అప్పుడు దాని విలువ మనకు అర్థమవుతుంది. మన దేవుడు మేళ్ళు దాచి ఉంచుతాడు. కంగారు పడకండి, తొందరపడకూడదు. ఆయన దాచి ఉంచిన మేలు ఆయన సమయంలో మనకు తప్పకుండా ఆయన మనకు దయచేస్తాడు. అది దాచి ఉంచిన మేలు, అది ఒకటి. అది సిద్ధపరిచిన మేలు. దేవుడు సిద్ధం చేస్తాడు, సిద్ధం చేసిన దాన్ని దాచి తగిన సమయంలో ఇస్తాడు. అప్పుడు మన ఆనందానికి అవధులు ఉండవు. విజయ జీవితంలో ప్రభు అదే జరిగిస్తూ వస్తున్నాడు, ఒకదాని వెంబడి ఒకటి. గుజరాత్లో, మరలా ఇప్పుడు విదేశంలో. అది దాచాడు, అది ఇప్పుడో సిద్ధపరిచాడు. గుజరాత్లో జాయిన్ అవ్వక ముందే సిద్ధపరిచాడు. సిద్ధపరిచి కొంత అనారోగ్యం కలగగా మరలా ఇక్కడ సెలవులో ఉండగా, తర్వాత మరలా ప్రయత్నాలు చేయగా, ప్రభువు దాచి ఉంచిన దానిని, ఆయన సిద్ధపరిచిన దానిని దాచి తర్వాత ప్రభువు అనుగ్రహించాడు. ప్రభువును మనం ఎంత స్తుతించాలో చూడండి. నా ప్రాణమా యెహోవా చేసిన మేలులో దేనిని మరువకము అని దావీదు చెప్తున్నట్లుగా ప్రభువును మనం స్తుతించాలి. ఇది గొప్ప కార్యము అని మనం నమ్మాలి, ప్రభువును స్తుతించాలి. మరొక వచనం మనం చదువుకున్నాం కదండి, సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయంలో 20-21 వచనాలు. 7:20-21. యెహోవా నా ప్రభువా, నీ దాసుడైన నన్ను నీవు ఎరిగి ఉన్నావు. నీ వాక్కును బట్టి నీ ఇష్టానుసారముగా ఈ ఘనకార్యములు లేక ఈ గొప్ప కార్యములు జరిగించి నీ దాసుడు నాకు దీన్ని తెలియజేసేవి. అమ్మాయ వినండి, దేవుని ఆశ్రయించిన వారికి దేవుడు చేసే కొన్ని ఘనకార్యాలేంటో, గొప్ప కార్యాలేంటో నేను మీకు క్లుప్తంగా ఒక 7 చెప్తాను. కంగారు పడకండి, 7 అన్నానని త్వరగానే ముగిస్తాను. దేవుణ్ణి ఆశ్రయించే వారికి, దేవుని నమ్మిన వారికి దేవుడు దయచేసేటువంటి
ఆశీర్వాదాలు ఏంటి, లేక దేవుడు కలిగించే 7 ఘనకార్యాలు లేక 7 గొప్ప కార్యాలు. ఒకసారి 18వ వచనం చూడండి, 7:18. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగ మనవి చేశాను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది అని చెప్తున్నాడు. దావీదు చేస్తున్న ప్రార్థన ఇది. దయచేసి అని దేవుని పాదాల దగ్గర బ్రతిమలాడుతూ దావీదు ప్రార్థన చేస్తున్నాడు. దావీదు యెషయా కుమారుడు, 8వ వాడు. దావీదు తర్వాత 2 కుమార్తెలు కూడా ఉన్నారు యెషయాకు. కుటుంబంలో చిన్నవాడు దావీదు. అతడు ఒక రకంగా తృణీకరించబడిన వాడు, లెక్క లేనివాడు. అతన్ని ఎవరూ లెక్క చేసేవారు కాదు. అటువంటి దావీదును ప్రభు ఏం చేశాడంటే రాజుగా చేశాడండి. ఏం చేశాడు? రాజుగా చేశాడు. దావీదు రాజు కుటుంబంలో పుట్టలేదు, సామాన్య కుటుంబానికి చెందినవాడు. మరి రాజుగా ఎట్లా చేశాడు దేవుడు? అదే చెప్తున్నాడు ఇప్పుడు అతను. నేనే పాటను ప్రభువా, నేనెంతటి వాడిని అసలేని, నా కుటుంబం ఏ పాటిది, నన్ను నీవు రాజుగా చేశావు, నేనెంతటి వాడను అంటే అర్థం ఏంటంటారు? నేను అర్హుడను కాదు, యోగ్యుడను కాదు, తగినవాడను కాదు, నేను ఆఫ్టర్ ఆల్, నన్ను నీవు రాజుగా చేశావు. అందులో ఎంత తగ్గింపు ఉన్నదో చూడండి. సింహాసనం ఎక్కినా సరే ఎంత దీనుడుగా ఉండి అతడు మాట్లాడుతున్నాడో. మనం కాస్త మంచి స్థితిలోకి వెళితే మనకు కొమ్ములు రావు, కానీ కొమ్ములు వచ్చేస్తాయి. నిజంగా కొమ్ములు రావు, కానీ కొమ్ములు వచ్చేస్తాయి మనకి. నా పాటో లేడు అంటాం, నన్ను మించినోడు లేడు అంటాం. అసలు మిగతా వాళ్ళందరినీ పురుగులుగా చూస్తారు కొంతమంది. తప్పు కాదు. దావీదు సింహాసనం మీద కూర్చొని పలుకుతున్న మాటలేవి. సింహాసనం మీద నుండి, అక్కడ ఉన్నవాడే దాని సింహాసనం మీద నుండి దిగి దేవుని సన్నిధిలో ప్రవేశించి దేవునితో చెప్తున్న మాటలేవి. దేవా, నీవు నన్ను ఎంత హెచ్చించావు, నేనెంతటి వాడిని, నా కుటుంబం ఏ పాటి. చెప్పండి మీరు, మనం చెప్పగలమే ఈ మాట ఈ రాత్రి? మన కుటుంబాలు మనము గొప్పవాళ్ళమా? ఏమండి, మనం గొప్పవాళ్ళమా? ఏమీ కాదు. కరోనా వచ్చిందనగానే బెంబేలెత్తిపోయాం, తలుపులన్నీ మూసేశాం, ఇంట్లోనే పడుకున్నాం. మనం ఎన్నటికీ గొప్పవాళ్ళం కాదు. మనం దీనులుగా ఉండాలి, ఏ స్థితిలో ఉన్నా సరే. దావీదు చెప్తున్నాడు, నేనెంతటి వాడను, నా కుటుంబము ఏ పాటి. ఒకసారి దావీదు చరిత్ర నేను మీకు అలా చెప్పి, నేను త్వరగా కొన్ని పాయింట్లు అట్లా చెప్పుకుంటూ వెళ్తాను. 8వ వచనం చూడండి, 7వ అధ్యాయం 8వ వచనం. దేవుడు అతని జీవితంలో చేసిన ఆ మొదటి ఘనకార్యం ఏంటో నేను మీకు చదివి వినిపిస్తాను. చూడండి, 7వ అధ్యాయం 8వ వచనం. కాబట్టి నీవు నా సేవకుడకు దావీదుతో ఇలాగ చెప్పుము, సైన్యములకు అధిపతియగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, గొర్రెల కాపులోనున్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి అన్నాడు. దావీదు ఎక్కడున్నాడు? ఒకప్పుడు గొర్రెల కాపులోనున్నాడు, గొర్రెల దొడ్డిలో ఉన్నాడు. అంటే గొర్రెలను కాచేవాడు దావీదు. అతడు గొప్ప స్థాయిలో ఏమీ లేడు, సాధారణమైన స్థితిలో ఉన్నవాడు, గొర్రెలను కాచేవాడు. అక్కడి నుండి ప్రభు ఏం చేశాడు అంటున్నాడు, అతన్ని తీసి. అంటే అర్థం ఏంటి? ఆ స్థలములో నుండి, ఆ ప్రదేశంలో నుండి ఆ వ్యక్తిని ప్రభు ఏం చేశాడంటే బయటికి తీసుకొచ్చాడు. ఎంత గొప్ప కార్యమో చూడండి. ప్రభు అతన్ని బయటికి తీసుకొని వచ్చాడు. కీర్తనల గ్రంథం 113వ కీర్తనలో ఇట్లా చెప్తున్నాడు భక్తుడు. 113:8 చూడండి. ఆయన అంటే దేవుడు నేల నుండి దరిద్రులను
లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బీదలను, సామాన్యుడు కాదు మరి ఆయన. ప్రపంచమంతా, లోకమంతా, మన చుట్టూ ఉన్న సమాజం కూడా దరిద్రులను, బీదలను తృణీకరిస్తుంది, లెక్క చేయదు, గౌరవించదు. కానీ అటువంటి వారి మీద దేవుని కనుదృష్టి ఉంటుంది. అటువంటి వారి ఎడల ప్రభు ఏం చేస్తాడో చెప్తున్నాడు. దరిద్రులను ఏం చేస్తాడు ఆయన? లేవనెత్తుతాడు. పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తుతాడు. ప్రపంచానికి చూపిస్తాడు ఆయన. వ్యక్తిని గొప్ప చేసి, ఈ వ్యక్తిని మీరు తృణీకరించారు, అవమానించారు, నిందించారు, చూడండి నేను ఏ స్థాయిలో అతను ఉంచానని చెప్పి పైకెత్తు చూపిస్తాడు ఆయన. దావీదు గొర్రెలు కాచేవాడు, అక్కడి నుండి ప్రభు తీశాడు. ఒకసారి ఆలోచించండి, మన స్థితి ఎటువంటిది? మీ సంగతి నేను చెప్పలేను, కానీ నా స్థితి మాత్రం ఆ స్థితే. తినడానికి సరైన తిండి లేదు ఒకప్పుడు, కట్టుకోవడానికి సరైన బట్టలు కూడా లేవు, ఉండడానికి ఇల్లే లేదు మాకు. వర్షం వస్తుంటే తడిసిపోయేవాళ్ళు, ఇంట్లోకి వచ్చేసాయి నీళ్లు. నేను నా సంగతి చెప్తున్నాను, పురాతన కాలం సంగతి కాదు, మా తాతలు మా ముత్తాతల సంగతి కాదు, నా సంగతి నేను చెప్పేది. మీద నుండి ఎలకలు పరిగెత్తేవి, 3 పూట్ల సరైన తిండి లేదు, కట్టుకోవడానికే మంచి బట్టలు కూడా లేవు. ప్రభు విడిచిపెట్టలేదు. ఉద్యోగం ఇచ్చాడు, గృహం ఇచ్చాడు, భార్యనిచ్చాడు, పిల్లల్ని ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. ఎవరితో ఇచ్చాడు నన్ను పైకి? దేవుడే పైకి తెచ్చింది. బైబిల్ ఎంత సత్యమైనదో చదువుతున్నారా? పేదలను, దరిద్రులను ప్రభు నిర్లక్ష్యం చెయ్యడు. వారిని తప్పక ఆయన లేవనెత్తుతాడు, పైకెత్తుతాడు. పడిపోయిన వారిని పడిపోయినట్లుగా ఆయన విడిచిపెట్టేవాడు కాదు. తప్పక ఆయన పైకి లేవదీస్తాడు. 136వ కీర్తన 23వ వచనంలో ఏం చెప్తాడంటే, మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకున్నాడు అని చెప్తాడు. సంపన్న స్థితిలో కాదు, బాగున్న స్థితిలో కాదు, దీన స్థితిలో, హీన స్థితిలో మనం ఉండగా ప్రభు మనల్ని జ్ఞాపకం చేసుకోండి. ఒకసారి నేను చెప్పేవన్నీ వాస్తవాలో కాదో మీరే ఆలోచించుకోండి. ఒకప్పుడు మనము, మన పరిస్థితులు, మన బ్యాక్గ్రౌండ్ అంటారు కదా, మన పూర్వపు చరిత్ర, మనం ఉంటున్న ఇల్లు, తింటున్న ఆహారం, కట్టుకుంటున్న బట్టలు ఒకప్పుడు ఎట్లా ఉండేవి, ఇప్పుడు ఎట్లా ఉన్నాయి? ఎవరు ఇంత మార్పును మనలో తెచ్చింది? మన కుటుంబాల్లో, మన జీవితాల్లో? ముమ్మాటికి దేవుడే. అక్కడ నుండి దావీదును, గొర్రెల కాచే దావీదును ప్రభు బయటికి తీసుకొచ్చాడు. మనమున్న ఆ దుర్గంధము నుండి, ఆ చెడ్డ స్థితిలో నుంచి ప్రభువే మనల్ని బయటికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చి ఏం చేశాడు? మీ బతుకు మీరు బతకండి అని విడిచిపెట్టాడా? లేదు. దావీదు జీవితంలో ప్రభు ఏం చేశాడంటే, 7వ అధ్యాయం 8వ వచనంలో ఆ గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇశ్రాయేలీలు అను నా జనుల మీద అధిపతిగా నియమించి తిని. 7వ అధ్యాయం 8వ వచనం. రెండవ సంగతి ఏంటంటే, దావీదును దేవుడు రాజుగా నియమించాడు. ఒకటి, గొర్రెలను కాచే దావీదును ప్రభు బయటికి తీసుకొచ్చాడు, అది మొదటి ఘనకార్యం. రెండవ గొప్ప కార్యం ఏంటంటే, దావీదును రాజుగా దేవుడు నియమించాడు. మీరు చెప్పండి, దావీదును రాజుగా నియమించింది యెషయానా? కాదు. సౌలునా? కాదు. ఎవరు నియమించారంట? ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, నియమించి తిని అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఉద్యోగం ఎవరు ఇవ్వాలి? ఆయనే ఇవ్వాలి. ఆయన ఇవ్వకుండా మనం ఏం పొందగలం? ఇప్పుడు మనం పొందినవన్నీ, కలిగి ఉన్నవన్నీ ఎవరిచ్చారంటారు? ఆయన ఇచ్చారు. కొంతమంది అనుకుంటున్నారేమో, మేము కష్టపడ్డాం కాబట్టి సంపాదించాము, మేము ప్రయాసపడుతున్నాం, మేము ఎంతో ప్రయాసపడ్డాం, కష్టపడ్డాం, ఇదంతా మా వల్లే జరిగింది అనుకుంటున్నారేమో. అది సరైన పద్ధతి కాదు. ఒకడు అలాగే అనుకున్నాడు. చూడండి, ఆ పట్టణాలు, ఆ భవనాలు, ఈ రాజ్యం,
ఈ ఉద్యాన వనాలు ఇవన్నీ నేనే కట్టించాను, ఇదంతా నా వల్లే సాధ్యమైంది అనుకున్నాడు. దేవుడు వెంటనే ఏం చేశాడంటే, అబ్బాయ్ నీకు పొగరు చాలా పెరిగింది, నీ కళ్ళు నెత్తికెక్కేశాయి, నీ కొమ్ములు లేవు కానీ కొమ్ములు ఉన్నట్టుగా నువ్వు నటిస్తున్నావు, కాబట్టి నీకు నిజంగానే కొమ్ములు వస్తాయి. ఇప్పుడు నువ్వు అడవిలోకి పోతావు, 7 సంవత్సరాలు అడవిలోనే ఒక జంతువుగా ఉంటావు, జంతువులతో కలిసి నీవు జంతువుగా నివాసం చేస్తావు, గడ్డి తింటావు నువ్వని చెప్పాడు. ఎవరో? నెబుకద్నెజరు. దానియేలు గ్రంథంలో ఉన్నాడు కదా 4వ అధ్యాయంలో. గర్వం మనిషిని గడ్డి తినిపిస్తుంది. చదువుకున్న పిల్లలకు కూడా తెలుసు. గడ్డి మేశాడు. అలా మనం గర్వించకూడదు. దేవుడే మనల్ని స్థాయిలో ఉంచాడు. మనము మన శక్తి, మన జ్ఞానం ఇవి కాదు. దేవుడు దావీదును రాజుగా నియమించాడు. గొర్రెలను కాచే దావీదును బయటికి తెచ్చాడు. దేవుడే అతన్ని నియమించాడు. 21వ వచనం చూడండి, అక్కడే చెప్పాడు కదా, 7:21, నీ వాక్కును బట్టి నీ ఇష్టానుసారంగా ఈ ఘనకార్యాలను జరిగించి అన్నాడు. కాబట్టి దావీదును రాజుగా నియమించాలి అనేది ఎవరిష్టమంటారు? ఏమండి? దేవుని ఇష్టం. కాబట్టి దావీదును నియమించాడు. కాబట్టి విజయ్కి మరి విదేశంలో ఉద్యోగం ఇవ్వాలి అనేది వాళ్ళ తల్లిదండ్రుల ఆలోచన కాదు. వారేమి తలంచి ఉండకపోవచ్చు ఒకవేళ, కానీ ఆ నిర్ణయం ఎవరిది? దేవుని నిర్ణయం అది. దేవుడు ఆలోచించాడు, ఆయన ఇష్టాన్ని బట్టి ప్రభు ఇచ్చాడు. గొర్రెలను కాచే దావీదును ప్రభు బయటికి తెచ్చాడు, అది గొప్ప కార్యం. రెండవదిగా బయటికి తెచ్చి ఏం చేశాడంటే, తన జనులందరి మీద, ఇశ్రాయేలు ప్రజలందరి మీద దేవుడు అతన్ని రాజుగా నియమించాడు. మూడవది 7వ అధ్యాయం 9వ వచనం చూడండి. అక్కడక్కడే మనం ఉంటాం, అక్కడే ఆగి చూడండి. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం, నీవు పోవు చోట్ల నెల్లను నీకు తోడుగా ఉంది. ఇది 3వ ఘన కార్యం. దావీదుతో ప్రభు చెప్తున్నాడు, నీవెక్కడికి పోయినా అక్కడ నేను నీకు తోడుగా ఉంటాను. నువ్వు గుజరాత్కి వెళితే అక్కడ తోడుగా ఉంటాను, కరుగురుమేలులో ఉన్నా, అర్జునుడు పాలనలో ఉన్నా, విదేశం వెళ్ళినా సరే, నువ్వు ఎక్కడికి పోయినా సరే ఆయన తోడుగా ఉంటాడు. అమ్మ తోడుగా వస్తుందా? నాన్న ఎవరు రారు, ఒక్కడమే వెళ్ళాలి, ఒంటరిగా వెళ్ళాలి. ముంబై ఒంటరిగానే వెళ్ళాడు, కానీ ఎవరున్నారు తోడుగా? ప్రభువు ఉన్నాడు. ఇప్పుడు మరలా విదేశం వెళ్ళాలి, ఒంటరిగానే వెళ్ళాలి, కానీ తోడుగా ఎవరున్నారు? అది చాలా గొప్ప ధైర్యం ఇచ్చేది. మనిషి కూడా ఉన్న కలగని ధైర్యం దేవుడు తోడుగా ఉంటే కలుగుతుంది. దేవుడు చెప్తున్నాడు, నీవు పోవు చోట్ల నెల్లను నేను నీకు తోడుగా ఉంటాను అని ప్రభు దావీదుతో చెప్తున్నాడు. 18వ అధ్యాయానికి రండి ఒకసారి. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనం చూడండి. 18:5, దావీదు సౌలు తనను పంపిన చోట్లకెల్లను పోయి సుబుద్ధి గలి పని చేసుకొని వచ్చెను గనుక సౌలు యోధుల మీద అతన్ని నియమించను. పంపిన చోట్లకెల్లను పోతున్నాడు, సుబుద్ధి కలిగి పని చేసుకుంటున్నాడు. 14వ వచనం చూడండి, లేక 12వ వచనం, యెహోవా తనను విడిచి దావీదునకు తోడైండుట చూచి సౌలు దావీదునకు భయపడెను. దావీదుకి ఎవరు తోడుగా ఉన్నారు? దేవుడు తోడుగా ఉన్నాడు. 14వ వచనం, మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉంది.
ఏ బుద్ధిది? సుబుద్ధి అన్నాడు. సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తున్నాడు దావీదు. ఫలితంగా దేవుడు అతనికి తోడుగా ఉండెను అని చదువుకుంటున్నాను. దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడు. సింహాన్ని చంపాడు దావీదు, ఎలుగుబంటిని కూడా చంపాడు. అజాను బాహుడైన గొలియాతును చంపడానికి కూడా వెళ్ళాడు బాలుడైన సమూయేలు. కారణం ఏంటంటారు? దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. మన ఎదుట ఎంత పెద్ద సమస్యలు ఉంటున్నా సరే, మన ప్రక్కన ప్రభు ఉన్నాడు అనుకోండి, అది ఎంత సమస్య అయినా మనం దాన్ని జయించగలం. మనం ఒంటరిగా వెళ్ళలేం, జయించలేం, ఓడిపోతాం మనం. కానీ మనతో ఎవరు ఉండాలి? ప్రభు ఉండాలి. దావీదుకు ప్రభు చెప్తున్నాడు, నేను నీకు తోడుగా ఉన్నాను. ఎక్కడ తోడుగా ఉన్నాను? ఎక్కడెక్కడ తోడుగా ఉంటాడంట ఆయన? నిన్ను పంపిన చోట్లకెళ్ళను, నీవు వెళ్ళిన చోట్లను వెళ్ళను, ఎక్కడకు నువ్వు వెళ్ళినా అక్కడ నేను నీకు తోడుగా వచ్చాను, నీకు సహాయం చేశానని దావీదుతో ప్రభు చెప్తున్నాడు. తమ్ముడు విజయ్ కూడా ప్రభు తోడుగా ఉంటాడు. తమ్ముడికే కాదు, నాకు, మీకు, మనందరికీ ఆయన తోడుగా ఉండాలి. ఆయన మన బయటికి తెచ్చాడు, రాజుగా నియమించాడు. రాజుగా నియమించడమే కాదు, తోడుగా ఆయనే ఉన్నాడు. ఇంకేం చేశాడు ఆయన? 7వ అధ్యాయం 9వ వచనం, శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలం చేసి లోకములోని ఘనులైన వారికి కలుగు పేరు నీకు కలుగు చేసి ఉన్నాను అన్నాడు. దావీదుకు పేరు కూడా దేవుడే కలగజేశాడు. విన్నారా ఈ మాట? దావీదుకు పేరును కలగజేశాడు. అతని పేరు మారుమ్రోగిపోయేలా చేశాడు దేవుడే. ఒకప్పుడు దావీదంటే ఎవరు ఎరగరు, ఎవరు దావీదు అసలేని, వాడా అన్నట్లుగా మాట్లాడుకునేవారు. ఇప్పుడు దావీదు పేరు మారుమ్రోగిపోతుంది. దావీదా అని ఆశ్చర్యపోతున్నారు జనులు. ఆయన రాజు, ఘనుడు, జ్ఞానవంతుడు, యుద్ధవీరుడు, యుద్ధశూరుడు అని అతని గురించి గొప్పగా ఘనంగా చెప్పుకుంటున్నారు. ఎవరిచ్చారు ఈ పేరు? అక్కడ ఉన్న మాటని చెప్తున్నాను. లోకములోని గనులైన వారికి కలుగు పేరు నీకు నేను కలుగు చేసి ఉన్నాను అని చెప్తున్నాడు. అప్పుడు మనకు పేరు తెచ్చేవాడు కూడా ప్రభువే. మన పేరును ఘనపరిచి ప్రజలందరి ఎదుట గొప్ప చేసి చూపించేవాడు కూడా ఆయనే. మనం వెలుపలకు తెచ్చేవాడు, మనల్ని అధికారులుగా, అధిపతులుగా నియమించేవాడు, మనకు తోడుగా ఉండేవాడు, ఇంకా మనకు పేరును కలిగించేవాడు కూడా ఆయనే. మనం సంపాదించుకుంటే కాదు వచ్చేది పేరు, ప్రభువు మనకు దయచేయాలి. ఇవి దావీదు జీవితంలో దేవుడు చేస్తున్న కొన్ని ఘనకార్యాలు. 11వ వచనం కూడా చూడండి. నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగజేసి ఉన్నాను అని చెప్తున్నాడు. దావీదుకి ఎంతోమంది శత్రువులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు శత్రువులు? ఎంతోమంది ఉన్నారు. రాజు కదా మరి, చుట్టూ శత్రువులే. అయినా అతని శత్రువుల మీద అతనికి జయాన్నిచ్చింది ఎవరు? దేవుడు. జయాన్ని ఇవ్వడం ద్వారా నెమ్మదినిచ్చింది ఎవరు? దేవుడు. ఈ 2 మాటలు గుర్తుపెట్టుకోవాలి. మొదటిగా జయాన్ని ఇచ్చాడు, ఫలితంగా నెమ్మదిని కూడా దేవుడు దావీదుకు దయచేశాడు. ఎంతోమంది శత్రువులు. అయితే దావీదు జీవితంలో ఉన్న ఒక సూత్రం ఏమిటంటే, యుద్ధానికి ఎప్పుడు పోయినా సరే అతడు ఏం చేస్తాడో తెలుసా? ప్రార్థన చేస్తాడు. ఏం చేస్తాడండి? ఏమని చేస్తాడు? ప్రభువా, ఫిలిష్తీయులు వస్తున్నారు, యుద్ధానికి వెళ్ళనా వద్దా అని అడుగుతాడు. అప్పుడు దేవుడు చెప్తాడు వెళ్ళు అంటాడు, అప్పుడు వెళ్తాడు. వద్దు, మీరు వెళ్ళొద్దు అంటాడు, ఆగిపోతారు. ఆయన ఏం చెప్తే చేస్తాడు. కాబట్టి మనం ప్రార్థన చెయ్యాలి. ప్రార్థన చేయడం ద్వారా ప్రభువు మనకి ఆలోచన ఇస్తాడు, మనల్ని నడిపిస్తాడు. దావీదు జీవితంలో జయాన్ని ఇచ్చాడు దేవుడు.
7వ అధ్యాయం మొదటి వచనం కూడా చూడండి. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం మొదటి వచనం. యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలుగజేశాడు. చూసారా, నలుదిక్కులు అంటే చుట్టూ అతనికి విజయాలు ఇచ్చాడు. ఇవ్వడం మాత్రమే కాదు, నెమ్మదిని ఇచ్చాడు. ఇప్పుడు అమ్మా అయ్యా, ఇప్పుడు అందరికీ విజయాలు ఉన్నాయి, అందరికీ విజయాలు ఉన్నాయి. పేరు కాదు చెప్పేది నేను, విజయాలు అంటే చాలా బాగున్నాయి పరిస్థితులు. కానీ లేనిదేంటో తెలుసా? ఏం లేదు, నెమ్మది లేదు. చుట్టూ విజయాలే, మనసులో ఏం లేదు, నెమ్మది లేదు. డబ్బులు లేవా? ఉన్నాయి, బోల్డ్ ఉన్నాయి, బ్యాంక్ బ్యాలెన్స్ అంతా ఫుల్గా ఉంది. మరి ఏంటి సంగతే? నెమ్మది లేదు. మానవాళి ఎక్కువ మంది ప్రజలు నలిగిపోతున్న ఒక సమస్య ఏంటంటే మనసులో నెమ్మది లేకపోవడం. చాలా ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంటంటారు? ఎన్నో 100 కారణాలు ఉండొచ్చు, కానీ మొదటి కారణం ఏంటంటే ఇదే, మనసులో నెమ్మది లేకపోవడం. ప్రశ్న, నెమ్మది ఎవరిస్తారు? బజార్లో ఏమన్నా కేజీల లెక్కన ఏమన్నా అమ్ముతున్నారంటారా? దొరకదు. యేసుప్రభు అందుకే చెప్పాడు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను, నెమ్మదినిస్తాను అని ప్రభు పిలుస్తున్నాడు. ఆయన పిలుస్తున్నా కూడా చాలామంది రావట్లేదు. మా భారాన్ని మేమే భరించుకుంటాం అనుకుంటున్నారు. మా సావేదో, మా బాధ ఏదో మేమే పడతాంలే, మీ దగ్గరకు వస్తే మరలా రకరకాలుగా మాట్లాడుకుంటారు జనులు, ప్రజలు అని చెప్పి దేవుని దగ్గరికి రావట్లేదు. దావీదుకు దేవుడు పేరు కలగజేశాడు, దావీదుకు దేవుడు నెమ్మది కలగజేశాడు. ఇన్ని గొప్ప కార్యాలు చూడండి. ఈ రాత్రి నెమ్మది లేని వారు ఎవరైనా ఈ మాటలు వింటుంటే యేసుక్రీస్తు ప్రభువుని మీ హృదయాలలోకి అంగీకరించండి. మానవాళిని రక్షించడానికే, మానవాళికి నెమ్మదినివ్వడానికే ఆయన పరలోకాన్ని నుంచి భూలోకానికి మానవుడిగా దిగివచ్చింది. సింహాసనం మీద ఉన్నవాడు, మహిమలో ఉన్నవాడు, అమరత్వం కలిగిన వాడు, సమీపింపరాని తేజస్సులో వసించుతున్నవాడు పాప మానవాళిని రక్షించాలనే ఉద్దేశించి మానవుడిగా భూమి మీదకి ఆయన దిగి వచ్చాడు. మానవాళికి నెమ్మదినివ్వాలని ప్రయాసతో భారముతో నలిగిపోతున్న ప్రజలను గురించి ఆయన అక్కడ ఆలోచించి భూమి మీదకి ఆయన దిగి వచ్చాడు. నెమ్మది లేకపోతే ప్రభు దగ్గరికి రండి, ఆయన నెమ్మదినిస్తాడు. దావీదు జీవితంలో విజయవంతమైన జీవితాన్ని ఇచ్చాడు దావీదుకు. దానితో పాటు ఆయన నెమ్మదిని దయచేశాడు. జీవితంలో ఓడిపోతున్నారా? అపజయాలతో పీడించబడుతున్నారా? విజయాన్నిచ్చేది దేవుడే, నెమ్మదినిచ్చేది దేవుడే. చెప్పండి, దేవుడు చేసే కొన్ని ఘనకార్యాలు చెప్పండి. ఒకటే, దావీదు నాయన వెలుపలకి తెచ్చాడు, లేక బయటికి తెచ్చాడు. ఎక్కడ నుంచి? గొర్రెలలో నుండి, గొర్రెల మధ్యలో నుంచి బయటికి తెచ్చాడు. ఆ వాసన నుండి, ఆ దుర్గంధము నుండి, ఆ దీన పరిస్థితులలో నుంచి ప్రభు వెలుపలకి తెచ్చాడు. ఇంకేం చేశాడు? రెండవది, అతన్ని రాజుగా నియమించాడు. అంటే ద్వితీయోపదేశకాండంలో చెప్పాడు కదా, 28వ అధ్యాయం మొదటి వచనం 14వ వచనంలో చెప్పాడు, దేవుని మాట శ్రద్ధగా విని ఆయన యందు భయభక్తులు కలిగి జీవించేవారిని నేను తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచను అని చెప్పాడు. ఉంచను అని చెప్పి ఎందుకు ఉంచుతాడు? దేవుడు సత్యవంతుడు, ఆయన మాట ఎన్నడూ తప్పిపోయేది కాదు. మనం మాటలు మారుస్తాం, ఆయన మార్చడం. దేవుడు దావీదు జీవితంలో చాలా ఘనకార్యాలు చేస్తున్నాడు.
మాత్రమే కాదు, అతనికి విజయాన్ని ఇచ్చాడు, నెమ్మదిని కూడా ఆయన దయచేశాడు. ఇంకా ఆయన ఏం చేశాడో ఇంకొక 2 సంగతులు చెప్పి నేను ప్రార్థన చేస్తాను. 7వ అధ్యాయం 27వ వచనం కూడా చూడండి. 7:27. ఇశ్రాయేలుల దేవా, సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 27వ వచనం. ఇశ్రాయేలుల దేవా, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీకు సంతానము కలుగు చేయదనని నీవు నీ దాసుడైన నాకు తెలియపరిచితివి గనుక ఇలాగున నీతో మనవి చేయుటకై నీ దాసుడైన నాకు ధైర్యము కలిగాను. 6వ సంగతి ఏంటో తెలుసా? ధైర్యాన్ని కలిగించాడు దావీదుకి. దావీదు దేవుని ద్వారా ధైర్యాన్ని పొందినవాడు. ధైర్యానికి వ్యతిరేక పదం ఏంటంటారు? చెప్పండి. అయ్యో ఓయ్, అన్నీ నాతోనే చెప్పించాలనుకుంటున్నారు కదా మీరు. సరే, నేనే చెప్తా. ధైర్యానికి వ్యతిరేకమైన పదం ఏంటంటే భయం. అంతే కదండి. దావీదు జీవితంలో ఎన్నో భయాలు ఎదుర్కొన్నాడు. 1 కాదు, 2 కాదు, ఎన్నో భయాలు. ఆ భయాలన్నిటిలో కూడా దావీదుకు ధైర్యాన్ని కలిగించింది ఎవరు? దేవుడే లేక ప్రభువే. ఒక వచనం చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం చూడండి. మొదటి గ్రంథము 30వ అధ్యాయము 6వ వచనం. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండి అని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొనాడు. దావీదు సిక్లగు అనేటువంటి స్థలంలో ఉంటున్నాడు 600 మంది ప్రజలతో. అయితే దావీదు ఏం చేశాడంటే భార్యలను పిల్లలను అందరిని అక్కడ విడిచిపెట్టి ఫిలిష్తీయులతో కలిసి యుద్ధం చేయడానికి వెళ్ళాడు ఇశ్రాయేలులతో. సరే, అక్కడ దేవుడు అతను అడ్డుకున్నాడు. అతడు అక్కడ నుంచి ఫిలిష్తీయుల ప్రాంతం నుండి సిక్లగు వచ్చే లోపల ఓ సంఘటన జరిగింది. కొంతమంది శత్రువులు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పిల్లలను భార్యలను తమకున్న ఆస్తిపాస్తి అంతా కూడా తీసుకుని ఈ సిక్లగు మొత్తాన్ని తగలబెట్టేసి వెళ్ళిపోయారు. అక్కడ నుంచి ఫిలిష్తీయుల ప్రాంతం నుంచి సిక్లగుకు వచ్చేసరికి ప్రాంతం తగలబడిపోయింది. దావీదుతో ఉన్న మిగతా జనులు సిక్లగు తగలబడిపోవడం చూశారు. భార్యలు లేరు, పిల్లలు లేరు, ఆస్తిపాస్తులన్నీ పోగొట్టుకున్నారు. అందరికీ చాలా కోపం వచ్చింది. చాలా ఏడ్చారు. ఎంత ఏడ్చారంటే ఇంకా ఓపిక కూడా లేదు మాకు, మేము ఇంకా మాకు ఏడ్చే ఓపిక కూడా లేదని అన్నంతగా ఏడ్చారు. ఏడ్చి ఇంకా వాళ్ళ కోపం ఎంత తీవ్రతరం అయిపోయిందంటే దీనంతటికి మూలకారకుడు దావీదే. అతన్ని మనం వెంబడించడం ద్వారా, అతని వెనుక మనం వెళ్ళడం ద్వారా మన ఆస్తిపాస్తులు పోగొట్టుకున్నాం, మన పిల్లలను భార్యలను కూడా మనం పోగొట్టుకున్నాం అనుకుని దావీదుని ఎలాగైనా సరే మనం చంపాలనుకుని రాళ్ళు రువ్వి చంపాలని నిర్ణయం చేసుకున్నారు. ఆ మాటలు అనుకుంటుంటే దావీదు విన్నాడు. దావీదు ఏం చేశాడు? అప్పుడు చెప్పుకుంటుంటే దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. దావీదుకు ధైర్యాన్ని కలిగించింది ఏంటంటారు? దేవుడే. అంత ఇంకా అది చాలా విపత్కరమైన పరిస్థితి. ఇంకా చంపేస్తారు, వాళ్ళ కోపం అంత తీవ్రతరంగా ఉంది. కానీ దావీదు వెంటనే దేవుణ్ణి బట్టి ధైర్యాన్ని తెచ్చుకున్నాడు. అమ్మా చెప్పండి, అయ్యా మీ ధైర్యానికి కారణం ఏంటి? మీ ధైర్యానికి కారణం ఏంటి? దావీదు అడిగితే దావీదు చెప్తాడు, నా ధైర్యానికి కారణం యేసు ప్రభువు అని చెప్తాడు.
ఆయనను బట్టే నేను ధైర్యంగా బ్రతుకుతున్నాను. ఆయనే నన్ను ధైర్యపరిచేవాడు. నేను భయపడిన ప్రతిసారి నా ప్రక్కన నిలవబడి నాకు తోడుగా ఉండి నా పరిస్థితులన్నిటిలో కూడా నన్ను ధైర్యపరిచేవాడు నా దేవుడు, నా ప్రభువు అని దావీదు సాక్ష్యమిస్తాడు. దావీదు దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. దావీదుకు ఎదురైన పరిస్థితి మనకు కూడా మన జీవితంలో ఏదో ఒక రోజున ఎదురవుతుంది. అంటే అలా భయపడి మనము కృంగిపోయే పరిస్థితి. ఒకవేళ ఇప్పటికే మీకు ఎదురయ్యిందేమో నాకు తెలీదు, భవిష్యత్తులోనైనా ఎదురవ్వచ్చు. ఎందుకంటే దావీదు మానవుడే, మనం కూడా మానవులమే, మనకు కూడా ఎదురవ్వచ్చు. అప్పుడు మనం ఏం చేయాలి? కృంగిపోకూడదు, అయిపోయింది ఇంకా అనుకోకూడదు, ఇంకంతా అయిపోయిందిలే అని సర్దుకోకూడదు. ఏం చేయాలి? శ్రమ దినమున నీవు కృంగిన ఎడల చేతగానివాడు అవుతావు. వద్దు, కృంగిపోకూడదు. ఏం చేయాలి? మనం దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకోవాలి, ప్రార్థన చేయాలి. ప్రభువా, ఈ పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నది, ఇబ్బందికరంగా ఉన్నది, నేనేం చేయాలో నాకు తెలీదు, నాకేమీ కనబడట్లేదు, ఎదురుగా అంతా చీకటిమయం, నాకు దారి కానరావట్లేదు, నాకు దారి చూపించు, నీ వెలుగును కుమ్మరించు అని మనం ప్రార్థన చేస్తే ప్రభు ఆశ్చర్యకరంగా మనకు ఆయన దారిని చూపిస్తాడు. దావీదు చాలా భయంలో ఉండగా అతడు దేవుణ్ణి బట్టి ధైర్యాన్ని తెచ్చుకున్నాడు. ప్రభువు కూడా చెప్తున్నాడు, దావీదుకు ధైర్యాన్ని కలిగించాడు. విజయ్కే కాదు, మనకు కూడా ఆయన ధైర్యాన్ని కలిగిస్తాడు. దేవుడు మన కొరకు గొప్ప కార్యాలు చేశాడు అని ప్రజలు చెప్తున్నారు, సాక్ష్యమిస్తున్నారు. దావీదు చెప్తున్నాడు, ఘనకార్యాలు చేశాడు నా దేవుడు నాకని అతడు కూడా సాక్ష్యమిస్తున్నాడు. ఏంటో చెప్పండి? ఆఖరిది చెప్పి నేను ముగిస్తాను. మొదటిదేంటి? ఆ గొర్రెల మధ్యలో నుంచి ప్రభు అతన్ని బయటికి తీసుకొచ్చాడు, దావీదును రాజుగా చేశాడు. ఇంకా దావీదుకు తోడుగా ఉన్నాడు, దావీదుకు జయమిచ్చాడు లేక నెమ్మదినిచ్చాడు. అది 4వది. 5వది, దావీదుకు ధైర్యాన్ని కలిగించాడు. ఇంకోటేదో మర్చిపోయినట్టున్నాం మనం, దావీదుకు పేరు కూడా కలగజేశాడు ఆయన. దావీదు పేరు చరిత్రలో నిలిచిపోయింది. మత్తయి 1:1 ఏముందండి? అబ్రహాము కుమారుడును దావీదు కుమారుడునైనా యేసుక్రీస్తు వంశావళి అని చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభు కూడా తను ఎలా పరిచయం చేసుకుంటున్నాడు? నేను అబ్రహాము కుమారుణ్ణి, దావీదు కుమారుణ్ణి అని చెప్తున్నాడు. యేసుప్రభు అలా రోడ్డు అంటే వెళుతున్నాడు. ఈ రోడ్డు కాదు, యెరూషలేంలో. ఓ గుడ్డివాడు విన్నాడు ఆయన గురించి. ఓ పొలో పొలో అని కేకలు వేస్తున్నాడు. ఏమని? దావీదు కుమారుడా, నన్ను కరుణించు అంటున్నాడు. యేసుప్రభు ఎవరు? బా, ఎంత పేరుండి ఆయనకే! ప్రపంచ చరిత్రలో కీర్తికెక్కినటువంటి పేరు ఆయనది, దావీదు పేరు. అంత పేరు కలుగజేశాడు ఆయన. ఇక చివరిది, దావీదు దేవుని ఆశీర్వాదాన్ని కోరుకున్నాడు, దేవుడు అది అతనికి దయచేశాడు. చూడండి అది ఎంత బాగుంటుందో ఆ వచనం. 7:29, సమూయేలు 2వ గ్రంథం 7:29. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధి ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదమునుంది నా కుటుంబం నిత్యము ఆశీర్వదింపబడును గాక. దావీదు కోరిక ఏంటి ఇప్పుడు? దావీదు ఆలోచన ఏంటి? దేవా, నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉండాలి. అమ్మా, అయ్యా, మీరు ఏ ఆశీర్వాదం కోసం ప్రార్థన చేస్తున్నారో ఒకసారి మీరు కూడా ఆలోచించండి. దావీదు ఏ ఆశీర్వాదం కొరకు ఆతృత పడుతున్నాడు, ఆరాట పడుతున్నాడంటే, నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉండాలి. నా భార్య, నా పిల్లలు, నా మనవళ్ళు, నా మనవరాళ్ళు, నా తరతరాలు, నా కుటుంబం యావత్తు కూడా నిత్యము నీ సన్నిధిలో ఉండాలి.
ఎంత మంచి కోరిక. 16వ కీర్తన 11వ చరణంలో ఇలా ఉంటుంది: నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. సంపూర్ణమైన సంతోషం ఎక్కడుంది? ఇంట్లోనా? బజార్లోనా? టీవీలోనా? ఎక్కడుందండి? దేవుని సన్నిధిలో ఉన్నది. వినండి దయచేసి. అందుకే దావీదు కోరుకుంటున్నాడు, నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉండాలి. నేను, నా భార్య, నా పిల్లలు, నా కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధిలో ఉండాలి. ఎప్పుడైనా ప్రార్థన చేశారు అలాగా? చెయ్యండి. కుటుంబంగా ప్రభు సన్నిధికి రండి. దావీదు ఏమన్నా ఖాళీగా ఉంటాడా? ఏమండి, పని పాట ఏమీ లేదా ఆయనకి? ఉద్యోగం సద్యోగం ఏం లేదా? మనకంటే బిజీ పర్సన్. రాజు, దేశానికి రాజు. కానీ ఆయన కోరిక ఏంటంట? నా కుటుంబం దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుని సన్నిధి ముఖ్యమా, సింహాసనం ముఖ్యమా దావీదుకి? అంతే కదా. నిత్యము సింహాసనం మీద కాదు, నిత్యము దేవుని సన్నిధిలో ఉండాలి. బా, ఎంత మంచి కోరిక. ఈ కోరిక నేను కలిగి ఉండాలి, మనందరం తప్పక కలిగి ఉండాలి. నా కుటుంబాన్ని ఆశీర్వదించు, నాకంతే చాలు అని దావీదు కోరుతున్నాడు. దేవుడు మేలు చేసేవాడు, మాట తప్పేవాడు కాదు. ఆయన ఆశీర్వదించే దేవుడు. ఈ రాత్రి మరి ఈ రకమైన ఆశీర్వాదాన్ని మనము, మన కుటుంబాలు అనుభవించాలి. మన స్థానిక సంఘములో ఉన్న కుటుంబాలు కూడా ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి. ఏంటా నిర్ణయం? చెప్పండి. నేనును నా ఇంటి వారును యెహోవానే సేవిస్తా. అక్కడ యెహోషువ చెప్పాడు, మీ సంగతి మీరు చూసుకోండి, మీతో నాకు ఇక నిమిత్తం లేదు. మీరేం చేయాలనుకుంటే చేసుకోండి, మీరే నిర్ణయం తీసుకున్నా నాకు పర్వాలేదు. కానీ నేను, నా నిర్ణయం ఏంటో తెలుసా? నేనును నా ఇంటి వారును మాత్రం ఆయననే సేవిస్తాను, ప్రభువునే సేవిస్తాం అని ఒక గట్టి నిర్ణయం తీసుకున్నాడు. దావీదు కూడా అదే నిర్ణయం తీసుకుంటున్నాడు. దయచేసి నా కుటుంబం నిత్యము నీ సన్నిధి ఉండునట్లుగా ఆశీర్వదించు. అమ్మా, అయ్యా, మీరు ఎక్కడ ఉద్యోగం చేసినా, మీరు ఏ దేశానికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ రాష్ట్రానికి వెళ్ళినా సరే, దేవుని సన్నిధి మాత్రం మానకండి. అంతే కదండి. ఆయన సన్నిధి మనం పోగొట్టుకోకూడదు. ఒక దినము గడుపుట దేవుని సన్నిధిలో 1000 దినాల కంటే శ్రేష్టం. మనకు వచనాలన్నీ తెలుసు, మనకు వాక్యం తెలియక కాదు, తెలిసే మనం తెంగర పనులు చేస్తూ ఉంటాం. మనం కాదు, దేవుని సన్నిధి మనం ఎన్నడూ పోగొట్టుకోకూడదు. దావీదు జీవితంలో దేవుడు చేసిన గొప్ప అద్భుతాలు, గొప్ప ఘనకార్యాలు, గొప్ప కార్యాలు ఇవన్నీ తమ్ముడు విజయ జీవితంలో కూడా ప్రభువు చేస్తూ వచ్చాడు. పరిస్థితులన్నిటిలో ప్రభు కాపాడుతూ వచ్చాడు. అనారోగ్యమైన, బలహీనత అయినా. అమ్మా, అయ్యా, విజయకే కాదు, మనందరికీ శరీరంలో ఏదో బలహీనత ఉంటుంది. నాకు కూడా ఉంది, మీరేం కంగారు పడకండి, అందరికీ ఉంటాయి. మంచిదే, పర్వాలేదు. శరీరంలో ఉన్నాం కాబట్టి ఉంటాయి. రేపు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత అవేమీ ఉండవు. పరలోకం వెళ్ళిన తర్వాత తలనొప్పి, కాళ్ళ నొప్పులు, ఆ నొప్పి, మోకాళ్ళ నొప్పులు ఏముండవు భూలోకంలో ఉన్నంతకాలమే. ఈ కొంతకాలం కూడా మనం భరించకపోతే ఎట్లా? ప్రభు మీద ఆయాసపడితే ఎట్లా? మనుషులం కదా మనం. మనం తినే తిండి అలాంటిది, అన్నీ కలుషితమైపోయినాయి. కాబట్టి అనారోగ్యాలు, బలహీనతలు అనేవి సహజంగా ఉంటాయి. మనం ప్రార్థన చేసుకోవాలి, ప్రభు మీద ఆధారపడాలి. దినదినము దేవుని కృపను కోరుకోవాలి. దైవజనుడైన పౌలు ప్రార్థన చేశాడు.
దేవా, నా శరీరంలో ఒక ముళ్ళు ఉంది. ఏంటా ముళ్ళు? దావీదు పౌలుకి కంటి జబ్బు ఉందని బైబిల్ పండితులు చెప్తున్నారు. కంటి జబ్బు అంటే అతని కంటి నుండి విపరీతమైన చీము అట్లాంటి కొన్ని విపరీతమైనవి కారేవి అని చెప్తూ ఉంటారు బైబిల్ పండితులు. స్పష్టంగా తెలియదు, కానీ అతని శరీరంలో ముళ్ళు ఉంది. అంటే బాధ. అది తీసేయి అని ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు? 3 సార్లే కదండి అన్నాను నేను. 3 మారు ప్రార్థన చేశాడు. కానీ దేవుడు ఏం సమాధానం చెప్పాడో తెలుసా? నేను తీయను అన్నాడు. తీయగలడా ఆయన? తీయలేడా? తీయగలడా. కానీ ఆయన ఏం చెప్పాడు? నేను తీయను, అది అట్లా ఉండాలంతే అని చెప్పాడు. అని ఊరుకోలేదు. ఆయన ఏమన్నాడో తెలుసా? నా కృప నీకు చాలు. నీకు బాధ ఉన్నా, కష్టం ఉన్నా, ఇబ్బంది అయినా నాకు తెలుసు, కానీ నా కృప ఉంటుంది నీకు. రోజు ఇస్తాను నీకు నా కృప చాలు. ఇంకేంటి నీకు? పౌలు ఏమీ ఆశపడలేదు. ఎందుకు ఇవ్వవు, ఎందుకు చేయవు? ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోలేదు ఆయనతోటి. సరే ప్రభువా, నీ ఇష్టం ప్రభువా, నన్ను ఇలాగే ఉండమంటావా? ఉంటాను, నాకు ఇబ్బంది ఏమీ లేదని చెప్పి పౌలు తన జీవితాన్ని ప్రభువుకు అర్పించుకున్నాడు. శరీర బలహీనతలను బట్టి దిగులు పడకండి. ఆయన తన సార్వభౌమ చిత్తాన్ని బట్టి, సంకల్పాన్ని బట్టి తన చిత్తాన్ని మన జీవితంలో జరిగిస్తాడు. దానికి మనం మన తలల వంచాల్సిందే. దావీదు జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు ప్రభువు చేశాడు. తమ్ముడు విజయ్ కుటుంబంలో కూడా ప్రభు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. నేను ఎరిగినవి, నాకు తెలుసుకొని మన జీవితాల్లో కూడా ప్రభు ఎన్నో చేస్తున్నాడు. ఫలితంగా మనం ఏం చేయగలం? కృతజ్ఞత కలిగి జీవించాలి. ప్రభువా, నేనంతటి వాడిని, నా కుటుంబం ఏ పాటిది, నా యందు లక్ష్యం ఉంచావు, నాకు సహాయం చేస్తున్నావు, నా కుటుంబంలో ఇన్ని అద్భుతాలు చేసావు, ఇన్ని మేళ్లు చేసావు అని చెప్పి ఆయన పట్ల జీవితాంతము కూడా కృతజ్ఞతతో ఆయన కొరకు మనం బ్రతికితే అంతే చాలు. తరల వంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడు మన జీవితాల్లో ఎన్ని ఘనకార్యాలు చేశాడో ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచించుకుందాం. ఫలితంగా మనం ఏమీ చేయలేం. కృతజ్ఞతతో ఆయనను ఘనపరచుదాం. ఆయన పాదాలు పట్టుకుని నమస్కరించుదాం. దేవా, నా జీవితంలో, నా కుటుంబంలో ఇన్ని గొప్ప కార్యాలు చేశావు. నిజానికి నేను ఎప్పుడో మరణించవలసిన వాడను, మరణించవలసిన దానను. అయినా ఎందుకో నా పట్ల నీవు కనికరాన్ని చూపించి నా ఆయుష్ను పొడిగించావు, నా దినాలను పొడిగించావు, ఎన్నో మేళ్లు చేశావు. గృహాలనిచ్చావు, బిడ్డలనిచ్చావు, అవసరాలన్నీ తీరుస్తూ వస్తున్నారు. మీకు స్తోత్రములు ప్రభు అని దేవుని మేళ్లను అనుభవిస్తున్న మనము దేవుని పట్ల కృతజ్ఞతతో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మహోన్నతుడకు దేవా, సర్వాధికారం కలిగిన నాయన, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. భక్తులు వారి జీవితాల్లో మీరు చేసిన మేళ్లను మేము తలంచుకుంటూ మా జీవితంలో కూడా అంతకన్నా ఘనకార్యాలు, గొప్ప కార్యాలు మీరు జరిగిస్తున్నారని మేము జ్ఞాపకము చేసుకుంటూ మీ పాదాలను మేము స్తుతిస్తున్నాం. ఎంత నమ్మదగిన దేవుడవు నాయన, ఎంత దయగలిగిన వాడవు ప్రభువా నీవు. బీదలను, దరిద్రులను జ్ఞాపకం చేసుకుంటూ లేవనెత్తుతున్నారు. ఉన్నతమైన స్థితిలోనికి మీరు తీసుకొస్తున్నారు. అది మీ కృపే నాయన, మీ కృపే ప్రభువా. నేడు మేము అనుభవిస్తున్న సుఖ సౌఖ్యాలన్నీ కూడా మీరు ఇచ్చినవే. మేము పొందుకున్నవన్నీ మీ ద్వారా మేము పొందుకున్నాం. మేము మీకేమి ఇవ్వగలం తిరిగి? మనసారా మేము స్తుతిస్తున్నాం, కృతజ్ఞతతో మిమ్మల్ని ఘనపరుస్తున్నాం. మా జిహ్వా ఫలాన్ని మీకు అర్పిస్తున్నాం.
నీవు అంగీకరించదగినవి అవే మా వద్ద ఉన్నాయని మిమ్మల్ని స్తుతిస్తున్నాం. రాత్రి మీ దాసులు రామారావు గారి కొరకు, వారి కుటుంబం కొరకు మిమ్మల్ని స్తుతిస్తున్నాం. నాయన, వారికి ఇచ్చిన బిడ్డలిద్దరూ, కుమారులిద్దరు కొరకు, కుమార్తెల కొరకు, వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మరి వారి ఎడల మీరు అడుగడుగున ఎన్నో మేళ్లు మీరు చేస్తూ వచ్చారు. నాయన, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దూరదేశంలో ఉన్న సహోదరుడు సత్యానందం కూడా దీవించండి, ఆరోగ్యం ఇవ్వండి. తన ముందున్న భవిష్యత్ కొరకు, వివాహం కొరకు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. సంఘంగా సహాయం చేయండి. తమ్ముడు విజయానందం కొరకు కోసం ప్రార్థన చేస్తున్నాం. తన ముందున్న ప్రయాణం కొరకు, తన జీవితం కొరకు, భవిష్యత్ కొరకు, అక్కడ చేయవలసిన పని కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. ఆ విషయంలో కూడా మీరు సహాయం చేయండి. మీరే దావీదుకు తోడుగా ఉన్నట్లుగా విజయ్కి మీరు తోడుగా ఉండండి. తాను చేస్తున్న పనులన్నిటిలో విజయాన్ని దయచేయండి, నెమ్మదిని దయచేయండి. ప్రభువా, అతడు మంచి పేరు తెచ్చుకొని కుటుంబం అంతటికి, సంఘం అంతటికి ఆశీర్వాదకరంగా బిడ్డ ఉండునట్లుగా మీరు దీవించండి. ఆ కుటుంబం అంతటిని మీ సన్నిధిలో ఉండునట్లుగా ఆశీర్వదించమని మేమందరం కలిసి తమ్ముని కొరకు, కుటుంబం కొరకు, వారి బంధువులు, రక్త సంబంధికులందరి కొరకు, చేరువచ్చిన వారందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉండగా మరొకసారి ఇక్కడ ఉన్న సంఘాన్ని కూడా దీవించమని, మా తిరుగు ప్రయాణంలో కూడా సహాయపడమని మమ్మల్ని అందరినీ మీ హస్తాలకు అప్పగించుకుంటూ, ముఖ్యంగా ఈ కూడికను ఏర్పాటు చేసిన కుటుంబానికి రావాల్సిన దీవెన, ఆశీర్వాదం, ఫలితం మీరే దయచేసి మహిమ పొందమని మా రక్షకుడు, మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో స్తోత్రాలు చెల్లించి ప్రార్థన చేయుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.